మన జీవితంలో జననం, మరణం అనేవి రెండు అట్లాంటి నిజాలు. ఈ కథ రెండు పవిత్ర ఘాట్ల గురించి, మణికర్ణికా ఘాట్ మరియు హరిశ్చంద్ర ఘాట్ గురించి. ఇవి ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గంగా నది తీరంలో ఉన్నాయి. ఈ రెండు ఘాట్లు మరణం కూడా మోక్షాన్ని కలిగించే స్థలాలు అనే నమ్మకాన్ని కలిగి ఉన్నాయి. ముందుగా మణికర్ణికా ఘాట్. ఇది వారణాసిలో అత్యంత ప్రసిద్ధి చెందిన శ్మశాన ఘాట్. పురాణాల ప్రకారం ఇక్కడే దేవదేవుడు శివుడు తన భార్య పార్వతితో కలిసి మోక్షాన్ని ప్రసాదించేందుకు ఉండేవాడు. ఒకసారి ఆమె కర్ణాభరణం గంగలో పడిపోవడంతో శివుడు దాన్ని వెతుక్కుంటూ ఇక్కడే నిలిచాడని చెబుతారు. అందుకే ఈ స్థలాన్ని మణికర్ణికా ఘాట్ అంటారు. మణికర్ణికా ఘాట్ వద్ద ప్రతి జ్వాల మోక్షానికి ముంగిట్టు. ఇక్కడ మరణించిన వారిని కాల్చితే వారికి మోక్షం లభిస్తుందని నమ్మకం. జీవితపు చివరి అడుగు ఇక్కడ వరకు తీసుకురావడం భాగ్యం అని చాలా మంది భావిస్తారు. రెండవది హరిశ్చంద్ర ఘాట్. ఇది మరో పవిత్ర శ్మశాన ఘాట్. ఇది ధర్మానికి నిదర్శనమైన రాజా హరిశ్చంద్రుని కథతో ప్రసిద్ధి చెందింది. ఆయన సత్యానికి కట్టుబడి ఉండడానికి తన రాజ్యాన్ని, కుటుంబాన్ని చివరికి తనను తాను వేటాడించుకున్నాడని పురాణం చెబుతుంది. చివరికి శ్మశానంలో పనిచేస్తూ జీవించాడని చెబుతారు. ఆయన నిస్వార్థ ధర్మాన్ని గౌరవించేందుకు ఈ ఘాట్కి హరిశ్చంద్ర ఘాట్ అని పేరు పెట్టారు. ఇది కేవలం స్థలం కాదు, ఇది జీవితం గురించి చెప్పే తుది పాఠం. ఈ రెండు ఘాట్లు మానవ జీవితంలో ధర్మం, సత్యం, మోక్షం అనే మాటలు నిన్నటిని నేటిని కలిసి చెప్పే స్థలాలు. ఇక్కడ అడుగు పెడితే ఒక విచిత్రమైన శాంతి, ఆధ్యాత్మికత అనిపిస్తుంది. మనం ఎన్నటికీ మర్చిపోలేని జీవన పాఠం ఇక్కడ దాగి ఉంటుంది. జీవితం ఒక యాత్ర అయితే మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లు ఆ యాత్రకు అంతిమ గుర్తులు.